అస్సలాము అలైకుం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ ఐటమ్ని ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా ఈజీ వేలో. ఇది పెసరపప్పుతో ఒక మంచి బ్రేక్ఫాస్ట్. ఇది ఈవినింగ్ స్నాక్స్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. దాంతో డ్రై కోకోనట్ చట్నీని కూడా ప్రిపేర్ చేశాను. చాలా ఎమ్మీగా ఉంది. పదండి మొదలెడదామా. ముందుగా మనం ఒక కప్పు పెసరపప్పుని నానబెట్టి ఒక 2-3 అవర్స్ పాటు నానబెట్టి పెట్టుకోవాలి. అది నానిన తర్వాత 2-3 అవర్స్ తర్వాత ఇప్పుడు ఆ పావు కప్పు గోధుమ రవ్వ, దానికి సగానికి పెరుగు వేసి ఇలా మంచిగా కలుపుకొని 5-10 మినిట్స్ పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నానిన పెసరపప్పుని కొంచెం 2 టీ స్పూన్లు పక్కన తీసి పెట్టుకొని ఈ మొత్తం అంతటిని గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు. పెసరపప్పు ఎలాగైనా కొంచెం బరకగా ఉంటుంది. ఈ మొత్తం పెసరపప్పుని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి, ఇలా వీడియోలో చూపిన విధంగా. ఈ మిగతా పెసరపప్పు ఏం చేయాలో ముందు ప్రొసీజర్లో చెప్తాను. ఇప్పుడు ఇలా వాటర్ వేసుకొని మంచి ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. ఇలా ఎక్కువ వాటర్ అన్నది వేయకూడదు. ఒక స్పూన్ వాటర్ వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువ అయితే మనకి పెసరపప్పు చాలా పలచగా అయిపోతుంది. అలా అయితే ఇది పెసరపప్పుతో చేసిన ఢోక్లా అన్నమాట. అంటే సోజీతో గోధుమ రవ్వతో కూడా చేస్తారు. ఇలా పెసరపప్పుతో చేస్తే కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా నానిన గోధుమ రవ్వలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పెసరపప్పుని వేసి బాగా ఇలా బీట్ చేసుకోవాలి. 5 మినిట్స్ పాటైనా ఇలా బీట్ చేసుకోవాలి. దీనివల్ల చూసారా, లైట్ కలర్ కూడా చేంజ్ అవుతుంది, మంచి ఫ్లఫీగా కూడా అవుతుంది. తర్వాత ఒక బేకింగ్ ట్రేకి, మీ దగ్గర బేకింగ్ ట్రే లేకపోతే ఒక సిల్వర్ గిన్నె ఏదైనా తీసుకోవచ్చు. దానికి ఆయిల్ అప్లై చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు బాగా బీట్ చేసి పెట్టుకున్న పెసరపప్పులో 3 స్పూన్ల క్యారెట్ తురుము, 2 స్పూన్ల కొత్తిమీర తరుగు, 1 స్పూను పచ్చిమిర్చి, మనకి కారానికి తగినట్టు. మనం ముందు పక్కన తీసి పెట్టుకున్నాం కదా పెసరపప్పు, అది కూడా వేసుకొని రుచికి సరిపడంత ఉప్పు వేసి 2-3 స్పూన్ల పాటు ఆయిల్ని వేసుకొని ఇలా బాగా 1 మినిట్ పాటు బీట్ చేసుకోవాలి. ఇలా మంచి ఫ్లఫీగా అయిన తర్వాత ఇందులో ఒక ఈనో శాషేని వేసుకోవాలి. ఇది 1 టీ స్పూన్ ఉంటుంది. మొత్తం ఒక ఈనో శాషే వేసుకొని కొంచెం పైన వాటర్ వేసుకుంటే బాగా కరిగిపోతుంది. తర్వాత ఈవెన్గా 1 మినిట్ పాటు కలుపుకోవాలి. మనకి ఈ పెసరపప్పు ఢోక్లా అన్నది చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఆయిల్ గ్రీజ్ చేసి పెట్టుకున్న మౌల్లో ఈ మొత్తం బ్యాటర్ అంతటిని వేసి దీన్ని ట్యాప్ చేయకూడదు, ఇలాగే వేయాలి. ట్యాప్ చేస్తే ఆ ఫ్లఫీనెస్ అన్నది పోతుంది. దానిపైన కొత్తిమీర, చిల్లీ ఫ్లేక్స్ని ఇలా వేసుకుంటే మనకి చాలా అందంగా కూడా కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని వేరవుతున్న ఇడ్లీ కుక్కర్లో పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. అంతలో మనం చట్నీని ప్రిపేర్ చేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో 1/2 కప్పు వేపిన శనగపప్పు, దాంట్లో సగం కొబ్బరి పొడి వేసుకొని రుచికి సరిపడంత ఉప్పు, కొత్తిమీర, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొంచెం పెరుగు వేసుకొని బాగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇది ఇన్స్టెంట్ కోకోనట్ చట్నీ. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది సోజీతో చేసిన ఢోక్లాతో అయినా, ఈ పెసరపప్పుతో చేసిన ఢోక్లాతో అయినా, ఏ స్నాక్స్తో కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు చూసారా, మనకి 10 మినిట్స్లో ఇలా చక్కగా ఆవిరి మీద ఉడికిపోయింది. మనకి కుక్ అయిందో లేదో ఇలా టూత్ పిక్ పెట్టి చూస్తే తెలిసిపోతుంది. చూసారా ఎంత నీట్గా టూత్ పిక్ వచ్చేసిందో, అంటే మంచిగా ఉడికిందన్నమాట. ఇప్పుడు మనం చట్నీకి తాలింపుని రెడీ చేసుకుందాం. ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి కొంచెం వేగిన తర్వాత సగం చట్నీలో వేసుకోవాలి. ఉన్న సగం మనం ఢోక్లా మీద వేసుకున్నా చాలా అందంగా ఉంటుంది.
చూసారా ఎంత ఎమ్మీగా ఉందో చూడ్డానికే. ఇప్పుడు మనం కట్ చేద్దాం పదండి. మీకు నేను కట్ చేస్తుంటేనే తెలిసిపోతుంది ఎంత ఫ్లఫీగా వచ్చిందో. చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంది. ఇలా మనం బ్రేక్ఫాస్ట్లో అయినా ఎంజాయ్ చేయొచ్చు, లేదా ఈవినింగ్ స్నాక్లో అయినా ఎంజాయ్ చేయొచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో చిన్న వ్లాగ్ని నేను యాడ్ చేశాను, చూసి ఎంజాయ్ చేయండి. మేము సెలవులు కాబట్టి ఇలా బీచ్కని మా ఫ్యామిలీ మొత్తం బయలుదేరింది. ఇలా ఆటో బుక్ చేసుకొని మేము ఓన్లీ లేడీస్ పిల్లలు అందరూ కలిసి ఎంచక్క ఇలా మాట్లాడుకుంటూ మేము బీచ్ వైపు ప్రయాణం సాగించాం. చూసారా మా మనవరాలు ఎలా చూస్తుందో. తనకి ఇలా బీచ్కి వెళ్ళాలన్నా ఇలా బయట తిరగాలన్నా చాలా ఇష్టం. పిల్లలకి బయటికి తీసుకుని వెళ్తే చాలు, చాలా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. వ్యూ చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు టైము సాయంత్రం 4 o'clock అవుతుంది. ఇలా చల్లని వాతావరణంలో ఇలా మాట్లాడుకుంటూ వెళ్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఫైనల్గా బీచ్కి వచ్చేసాం. ఇలా బీచ్ పక్కన కూర్చొని ఇలా చల్లటి వాతావరణాన్ని ఇలా ఎంజాయ్ చేస్తుంటే బాగా అనిపిస్తుంది కదా. సన్సెట్ చూసారా ఎంత బాగుందో. ఇలా మాట్లాడుకుంటూ ఇలా నడుచుకుంటూ వస్తుంటే మనవరాలకి ఐస్ క్రీమ్ కనిపించింది. ఇలా ఐస్ క్రీమ్ని తీసుకొని ఎంజాయ్ చేస్తుంది. చూసారా ఎలా ఎంజాయ్ చేస్తుందో ఐస్ క్రీమ్ని. తన కళ్ళద్దాలు చూసారా ఎంత స్టైలిష్గా ఉన్నాయో. పిల్లలకి ఐస్ క్రీమ్స్ అన్నా చాక్లెట్స్ అన్నా కనిపిస్తే చాలు, మేమందరం మాట్లాడుకుంటుంటే తను మాత్రం ఐస్ క్రీమ్ని ఎంజాయ్ చేస్తుంది. ఇప్పుడు స్నాక్స్ తిందామని వేరే ప్లేస్కి బయలుదేరాం. అరగంట పాటు ఇలా ఎంజాయ్ చేసిన తర్వాత వేరే ఓ మంచి ఇక్కడ పునుకుల అన్నది చాలా ఫేమస్ అనమాట. ఇది ఓ 20 years బండి అనమాట. ఒక్కసారి టేస్ట్ చేసిన తర్వాత మేము వైజాగ్ వెళ్ళామంటే ఎప్పుడు ఇక్కడ పునుకులు తిని వెళ్తాం. ఎందుకంటే వీళ్ళ పునుకులు చాలా క్రిస్పీగా 2 రకాల చట్నీలతో చాలా బాగుంటుంది. తర్వాత అరబికా కాఫీకి వచ్చి ఇలా కాఫీని కూడా ఎంజాయ్ చేసాం. బయటకు వచ్చామంటే బయట ఫుడ్ ఎంజాయ్ చేయకపోతే ఎలాగా. తర్వాత అక్కడే దగ్గరలో దోశ పాయింట్ ఉంటే అక్కడికి వెళ్ళి రకరకాల దోశలు ఉంటాయి అన్నమాట. దాంట్లో మేము ఆర్డర్ చేసుకున్నది పన్నీర్ దోశ, బేబీ కార్న్ దోశ అండ్ పిజ్జా దోశ. చాలా అంటే చాలా ఎమ్మీగా ఉన్నాయి. ఇలా మేము అన్నీ తిన్న తర్వాత మా ఇంటికి బయలుదేరిపోయాము. అంతే. మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే పూర్తి వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.